ఎన్ఆర్ఐ అంట మన మూవీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మేము అనుకుంటున్న మూవీ ఈజ్ బయోగ్రఫీ అండి. హీరో ఎవరండి? నేనే హీరో అండి. మీరు హీరో ఏంటండి? అసలు నాకేం తక్కువైందంట్రా? షర్ట్ ఎందుకండి బటన్స్ పెట్టలేదు? కొంచెం టైట్ అండి. మీరు ముందు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి సార్, సినిమాల మీద తర్వాత. ఇక్కడి నుంచి ఇది నా కథ కాదు, ద రివెంజ్ స్టోరీ స్టార్ట్స్ నౌ. అతన్ని నా కాల్ బేరంగా తీసుకొస్తాను. ఫుడ్తోనే కొడతాను. ఆంధ్రాస్ ఫేమస్ డైటీషియన్ పిలిచాను. హలో, మీరు శరత్ ఫోన్లో మాట్లాడారు మీరు మాతో? నేను రాహుల్ గారితో మాట్లాడాను. అవునవునవును, నేనే రాహుల్. మీరు డైటీషియన్? ఆఫ్ కోర్స్ అండి. నిషా, ఇతను వచ్చారు. డైటీషియన్ అతనే అలాగున్నారు కానీ మొత్తం చాలా పెద్ద డైటీషియన్. సో మేము యాక్చువల్గా ఒక మూవీ ప్లాన్లో ఉన్నామండి. దానికోసం కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఎవరికండి? నాకేనండి. ఓకే, వెరీ గుడ్. దానికోసం మంచి డైట్ ఏదైనా చేస్తారని చెప్పేసి మీరు. షూర్ అండి. మీరు డైటీషియన్ అంటున్నారు, మీ డైట్ మీరు ఫాలో అవ్వరా అండి? తమన్నా, సమంత వీళ్ళందరూ మేమే చేస్తామండి. అంటే వాళ్ళు అలాగే అయిపోయి మీరు ఎలాగ ఉండిపోయారు ఏంటి? ఏం తింటే పెరుగుతారో అది నేను తింటా, ఏం తింటే తగ్గుతారు అది నేను ఇస్తాను వాళ్ళకి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఫస్ట్ టైం విన్నాం రా. సో అది ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అయినట్టుంది. వాళ్ళకేమో కానీ మీకైతే బాగానే వర్కౌట్ అయినట్టుంది. మేము చాలా ప్రాక్టికల్ అండి. నాకు ఏం సజెస్ట్ చేస్తారు మీరు? మీ లైఫ్ మొత్తం మారిపోద్దండి మా డైట్తో. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఓకే, మీరు లెగ్సిన్ వెంటనే ఏం లేదండి, 2 గారెలు కొంచెం నాటుకోడి పులుసు తినాలి. ఏం మాట్లాడుతున్నావురా? తర్వాత అండి 11 o'clockకి ఏం లేదండి, మీకు పాయా ఇష్టమా? మటన్ పాయ. మటన్ పాయ, దాంతో పాటు మాత్రం చిన్న ఉప్మా వేయండి. ఓకే, లంచ్ అండి? ఈ బ్రేక్ఫాస్ట్ స్నాక్ మాత్రం లైట్గా ఉన్నా పర్లేదు కానీ లంచ్ మాత్రం హెవీగా ఉండాలి. లంచ్కి అట్లీస్ట్ ఒక 1/2 kg మటన్ బిర్యానీ. ఓకే, దాంతోపాటు మామూలుగా చికెన్ ఫ్రై 2-3 పీస్లు, కానీ దాంతోపాటు ప్రాన్స్ ఉండాలండి. మీరు పోర్క్ అవన్నీ తింటారు సార్? చిచ్చి ఇంత జగ్గు ఒక లస్సీ అని తాగితే స్వీట్ లస్సీ బాగుంటుంది. ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? డిన్నర్ అండి? మరి ఈవినింగ్ స్నాక్ మర్చిపోయారు సార్, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఈవినింగ్ ఏం తినాలండి? 4 o'clockకి ఒక వేడి ఒక 1/2 kg జలేబీ, ఒక 4 ప్లేట్లు పునుకులు. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. సమంత, కాజోల్ ఈ డైట్ ఇచ్చారా సార్? సమంత, కాజల్ అంటే అల్లు అర్జున్, ప్రభాస్ మొత్తం అందరు అదే తిన్నారు సార్. తినాలా ఉన్నారా? మరి అంతే కదండి. సో మరి రోజు మెనూ సేమ్ మెనూ అండి? రోజు మెనూ మారుతుంది, అలా మారుతూ ఉంటుంది ఎవరు రోజు. వండుతారండి? మీకెందుకు నిషా గారు, అతనికి రోజు ఫుడ్ పంపించే బాధ్యత మాది. ఫుడ్ మీరే పంపిస్తారా? అవునండి. రేపేం పంపిస్తారండి? రేపా? ఒక్క నిమిషం. హలో, ఇవాళ నైట్ అదే డిన్నర్కి పెట్టాం కదా, దాని మెనూ ఒకసారి చెప్పమ్మా. నువ్వు నాటుకోడి పులుసు ఒక 1/4 kg, నెక్స్ట్ ఒక చికెన్ ఫ్రై 2 పీసులు, నెక్స్ట్ ఈ తలకాయ మాసం ఉంది కదా, అది కూడా ఒక 1/4 kg. అదంతా డబ్బాలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టామా. మీకు క్యాటరింగ్ బిజినెస్ ఉందండి? అది మీకు ఎలా తెలుసండి? మెనూ అడుగుతున్నా, రాత్రి మెనూ ఏంటి అని. సో మా మెనూ మీ క్యాటరింగ్ మెనూ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మేము డిఫరెంట్ ఐటమ్స్ పెడతాం కదా, మీకు దాంతో ఏం సంబంధం? సరే అయితే ఓకేనండి. ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, మీకు డ్రింక్ అలవాటు ఉందండి? ఏ డ్రింక్ అండి? నైట్ ఏమైనా పెగ్ ఏమైనా తాగుతారు సార్? అప్పుడప్పుడు అండి. అప్పుడప్పుడు కాదు సార్, అలవాటు చేసుకోవాలి. ఇంకా నేను రోజుకినా? రోజుకి ఒక 1/2 తాగాలండి. మందంట్రా? నువ్వు అర్జెంట్ గా బయటికి పంపించకపోతే నీకే వేస్తాను. చండి మహేష్, ఎవరి నెంబర్ ఇచ్చావురా? అడాడు మటన్ కూడా మస్తాన్ లాగా ఉన్నాడు. అడికి క్యాటరింగ్ వ్యాపారం ఉంది, ఆ సేల్ చేయడానికి డైటీషియన్ ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు. వీడు ఆంధ్ర ఫేమస్ కాదు కదా, మా బొబ్బుల్ ఫేమస్ కూడా కాదు వీడు. సర్లే కానీ మనకి ఇది వర్కౌట్ అవుతుంది. కానీ నాకు మంచి జిమ్ ఏదని చెప్పురా, వెళ్ళి జాయిన్ అయిపోతాను. ఎలాగంటే మనం ఫస్టే 12 months కట్టేస్తాను. జిమ్లో ఏసీ ఉండకూడదురా, ఎందుకంటే మన చెమట పట్టం లేకపోతే. సరే అయితే ఓకే. మళ్ళీ దేనికి డబ్బులు కడుతున్నావు? జిమ్ జాయిన్ అవుతాను. జిమ్ జాయిన్ అయితే సరిపోదు, వెళ్తాను, నేను వెళ్తాను. చెప్పేనా నా రివెంజ్? నీకు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తాను సార్, జిమ్ పద వాకింగ్ వెళ్దాం అని. ఒకసారైనా మాట విన్నావా? అతను ఎవరు వచ్చి చెప్తే వినేస్తావా? మాకు అదా వెయిటేజ్ ఏంటి? అలా చూడకు. దీంట్లో కూడా ఫైట్ ఎత్తుకుతావే? Yes, definitely fight. నేను నీకు తగ్గడం కావాలా, నీ మాట వినడం కావాలా? నేను చెప్పినట్టు వినడం కావాలి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళొద్దంటావా? చెప్పు, మానేమంటావా? ఆయన ఎలాగో వెళ్ళావు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హలో, అందుకే ఒకేసారి 12 months పే చేసేస్తాను.
నీలాగా కొత్త వాళ్ళు 12 నెలల పాటు జిమ్ కట్టేసి వెళ్ళిన వాళ్ళ చరిత్రలో లేచారు. ఒక నెల వెళ్తారేమో, ఇంకో వారం వెళ్తారేమో, అంతే. ఇంతమందిని చూసాం అలాంటి వాళ్ళు. శరత్ అలాంటి వాడి కాదు. ఒకరోజు వెళ్తాం. 12 నెలలు వెళ్తాను. ఎన్నిసార్లు కట్టావు షాయిత్ ఇంతవరకు? 2 సార్లు కట్టాను. డబ్బులు పోయినాయి కదా, ఎన్నిసార్లు వెళ్ళావు? ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేస్తాను కదా కృష్ణకి. నీ చేతులతోటి ఎలా ట్రాన్స్ఫర్ చేసావు కదా, అబ్బాయి కూడా వెళ్ళలేదే. ఆ అబ్బాయి వెళ్ళిపోతే నా ప్రాబ్లం ఏంటి నిషా? ఎవరో అన్నారని చెప్పి ఏదో చెప్పారని చెప్పి ఫీల్ అయిపోతున్నావు. నిషా ప్లీజ్, ఆల్రెడీ నా మనసు గాయపడ్డది. నువ్వు దాని మీద ఇంకా కిరోసిన్, పెట్రోల్, డీజిల్ లాంటివి ఏమి వేయొద్దు. అంతేలే శరత్, మీ మనసులో మాకెందుకు చోటు ఉంటది. ఇక్కడ హైట్ పెరగచ్చేమో కనుకో, 2 ఇంచులు సెట్ చేద్దాం. సాగదీస్తాను నిన్ను పడుకోబెట్టి. ఏవో ఉంటాయి కదా. షూ లోపల గీలు పెట్టుకుని తిరుగు. ఇప్పుడు నువ్వు ఆ ట్రైనర్కి వాటికి 15,000 20,000 పే చేసి నువ్వు చెప్పిన మాట వింటాను. 10-15 రోజుల పాటు నేను చెప్పించింది. కొంచెం బాడీ టోన్ అవుతుంది, అలవాటు అవుతుంది. ఇప్పుడు నువ్వు జిమ్ జాయిన్. నువ్వే సరిగ్గా తగ్గట్లేదు, నాకేం చెప్తావు? నువ్వు పెరగట్లేదు కదా, నేను పెరగట్లేదు. నువ్వు తగ్గాలి కొంచెం. నువ్వు తినేస్తావే నువ్వు చెప్పింది చెయ్యాలంటే. ఆ 10-15,000 నాకు ఇచ్చివే, వాళ్ళ అవుకు ఎందుకు ఇవ్వడం, నేను చెప్పేస్తాను నీకు. ఎక్కడ వదలవే. ఫోన్లో ఒక 5,000 ఇచ్చి ఫ్రీగా నేర్చుకుంటూ ఒంటికి పట్టదు. సర్లే, గంటకు 1 చొప్పున ఇస్తాను. హలో, నువ్వు ఎన్ని గంటలు చేస్తావు, అయినా ఐడియా ఉందా? రోజు ఒక 7-8 గంటలు చేస్తాను. 7-8 గంటలు నిద్ర కూడా అనుకుంటున్నావు ఏంటి? శరత్ ఇక్కడ తెలుసు కదా నా లెవెల్. 7-8 గంటలు చేస్తే ఇక్కడ ఉండవు, ఇపోలో ఉంటావు. ఏంటి అపోలో జిమ్ పెట్టారా? బెడ్ పెట్టారు. నాకు ఇలాంటి జోక్స్ ఏక్ నిషా, నాకు నచ్చదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం? ఈరోజు వద్దు, మంగళవారం. మొదలు పెట్టావా? గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే నిన్న వచ్చారు కదా సార్ ప్రొడ్యూసర్, ఆయన మీ ఫిట్నెస్ చూసి రిజెక్ట్ చేశారు కదా సార్. ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు కదా సార్. నేను విన్నాను, నాకు అర్థమైంది. నువ్వు మళ్ళీ నాకు వచ్చి చెప్పక్కర్లేదు. సార్ అది కాదు సార్, ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఏంటి ఐడియా? యాక్చువల్లీ ఎలాగా మన దగ్గర మంచి నువ్వు దిక్కుమాల ఐడియా పట్టుకొచ్చావు అతన్ని. అది అతనికి మొత్తం నన్ను ఇన్సల్ట్ చేసి వెళ్ళాడు. లేదు సార్, ఇన్సల్ట్ కాదు సార్, అంటే చెప్పారు మీకు అంతే. యాక్చువల్లీ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఏంటి చెప్పడం ఏంటి? అది ఇన్సల్ట్ కాదు, అది ఎవడు వచ్చి మాట్లాడుతాడు అలాగా. లేదు సార్, తప్పే సార్. ఎవరు సపోర్ట్ చేస్తాను, నన్ను అతన్నా? లేదు సార్, మిమ్మల్ని సార్. మరి లేకపోతే ఇన్సల్ట్ కాదు. మన దగ్గర సూపర్ హిట్ స్టోరీ ఉంది కదా సార్, అండ్ ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉన్నారు మనకి ఇన్వెస్ట్ చేయడానికి. ఇలాంటి స్టోరీ వేస్ట్ అవ్వకూడదు కదా సార్. వేస్ట్ ఎందుకు అవుతుంది? ఏదో చేద్దాంలే. అలా కాదు సార్, నన్ను హీరోగా పెట్టి తీసేయండి సార్. ఎలాగా మీకు ఆయనకి ప్రాబ్లం ఉంది కదా సార్, నన్ను పెట్టి తీసారనుకోండి, మన స్క్రిప్ట్ సూపర్ హిట్ అయిపోతే ఆ డబ్బులు కూడా మనకు వస్తాయి. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎగతాళి అయిపోయిందిరా మీకు ఒక్కొక్కడికి. నీకేవో చిన్న రోల్స్ ఇస్తుంటే ఎగ నన్ను సైడ్ చేస్తావా? లేదు సార్, మరి మీకోసం ఆలోచిస్తున్నాను సార్ నేను. నన్ను ఎలా పక్కకు పెట్టాలనా? కాదు సార్, మరి నిన్ను హీరోగా పెట్టేయాలా? మరి ఈ పక్క శృతి హాసన్ పొడవ అయిపోద్ది కదరా. పర్లేదు సార్, మేనేజ్ చేద్దాం, దానికి ఏముంది. సరే పౌడర్ వేసుకొనిరా, ఒకసారి లుక్ టెస్టింగ్ చేద్దాం నీకు. సార్ నేను పౌడర్ వేసుకుని ఉన్నాను సార్ ఆల్రెడీ. ఇది బ్లాక్ పౌడర్ రాస్తావేటి? తెల్ల పౌడర్ వేసుకొనిరా. సార్ నిజమేనా సార్? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. నువ్వు చెప్పాలా హీరో ఎవరో? సార్ షాప్ కూడా ఎలా పట్టుకొచ్చేస్తావు నువ్వు? సార్ అంటే ఆయన మన వీడియోలు చూస్తారు కదా, మీరే హీరో అని అనుకుంటారు కదా అని నేను ఇంక చెప్పలేదు సార్. అనుకోవడం వేరు, కన్ఫర్మేషన్ వేరు. మొత్తం పరువు పోయింది అది. సార్ ఆయన అలాగ అనడం వల్లే కదా సార్ నాలంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు మీరు. ఓ నువ్వు డిసైడ్ అయిపోయావా నేను హీరో పెట్టి తీసేస్తానని? అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నీకు? సార్ మరి నువ్వు ఎలాంటి చెప్పాలా? ఆ పాము ముంగీసలు ఏం పంచేవు నీ దగ్గర. నువ్వు వెనకొండవి దొరికితే మొత్తం మింగేస్తావు కూర్చొని, ఇంత ఉన్నావు కానీ. సార్ మీరు కోపంగా ఉన్నట్టు నేను తర్వాత మాట్లాడతాను సార్ మీతో. ఏ రోజున మాట్లాడక ఇలాంటి వాటి గురించి నాతో. ఆల్రెడీ మొత్తం టచ్ అయిపోయి ఉన్నాయి నాకు. లీడ్ కింద వెళ్ళిపోతాడు, లీడ్ కింద. ఏడు రా తీసి అనుకుంటున్నావా నువ్వు లీడ్ చేయడం అంటే? లేదు మరి లేకపోతే మీరు ఉన్నారు కదా సార్ నా వెనకతలో. ఓహో నీ వెనకాతలే నుండి ముందు నిన్ను పెట్టి యాక్ట్ చేయించుకోవాలా? కాదు సార్, ఇంకోసారి ఎవరైనా తీసుకొని రా నా ఇంటికి కానీ ఆఫీస్కి కానీ, చెప్తే మొత్తం చెక్కేస్తాను నీకు. సార్ హీరోయిన్ శృతి హాసనే మనకు ప్రాబ్లం అనుకుంటే శ్రీలలో పెట్టేసుకుందాం సార్. కొద్దిగా పొట్టుగా ఉంటుంది కదా, మ్యాచ్ అయిపోద్ది. కత్తందుకో జానకి, తర్వాత మాట్లాడదాం. రెడీయా? చెప్పు. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం, గురువుని గురువు కింద స్వీకరించాలి.
ఎవరో గురువు ఎవరు? నేనే అది నేనే. సరే నువ్వు నా గురువువి, స్వీకరించాను, చెప్పు. అలా కాదు, మరి అలాగా రెస్పెక్ట్ వి, ఏం చెప్పినా చెయ్యాలి. గురువు గారు నన్ను స్వీకరించండి మీ యొక్క శిష్యుడి కింద. అతి వినయం దూర్త లక్షణం. ఈ ఎక్స్ట్రాలే ఆపు. అన్నిటికన్నా ముఖ్యం ఫస్ట్ ఈగో పోవాలి శరత్. అదేంటిది? ఫ్యాట్ కదా పోవాలి. ఈగో పోతే ఆటోమేటిక్గా ఫ్యాట్ కూడా తగ్గుద్ది. ఓడి అమ్మ, ఈ సీక్రెట్ తెలియక ఇన్ని రోజులు నేను చచ్చా. బట్ నాకు అసలు ఇగో లేదు కదా నిషా. ఇగో నార్త్ పోల్ అయితే శరత్ సౌత్ పోల్ అంటారు తెలుసు అందరూను. ఇగో లేని మనిషి క్రీమ్ రాస్తారు వాళ్ళు. అంటే ఏంటి, మా అమ్మ నాకు క్రీమ్ రాస్తుంది అంటున్నావా? అసలు మా అమ్మ ఇప్పుడు ఏం చెప్పాలంటది, అరే అసలు నువ్వు ఈ కాలంలో పుట్టవలసినవాడు కాదురా, గౌతమ్ బుద్ధుడు కాలంలో పుట్టవలసినవాడురా. అసలు అంత ఇగో లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా. ఇక్కడ వదలవే, ఇక్కడ పడితే అక్కడ కొట్టేసుకుంటావా? కొట్టేసుకోవడం ఏంటి నిషా, ఉన్నది చెప్తున్నాను నేను. ఒకటి మటుకు కరెక్ట్ శరత్, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినవాడు కాదు, మరి ఎక్కడో ఏదో కాలంలో పుట్టాల్సింది. అంత కాదు శరత్, ఫస్ట్ నీకు ఈగో ఉందో లేదో నాకు తెలియాలి. చూసుకో. బాగుంది ఫ్యాట్. నీ గురువు గారి కాళ్ళకి దండం పెట్టాలి. నాకేం ప్రాబ్లం లేదు, నేను దండం పెట్టేస్తాను, నాకు ఇగో లేదు. కాకపోతే ఒకటి గుర్తుంచుకో, నువ్వు గురువు కంటే ముందు భార్యవి, భార్య కాళ్ళకి నేను దండం పెట్టానంటే నీకే ఆయుష్ పోతుంది. నాకేం ప్రాబ్లం లేదు. ప్లీజ్ ఈ సాకుతో నన్ను లేపేద్దామని చూస్తున్నావు కదా. పాపం పిచ్చోళ్ళు ఎక్కడికెక్కడికో హనీమూన్లకి ఎక్కడికెక్కడికి పైకి కిందకి తోసేస్తున్నారు. భార్య కాలు పట్టుకుంటే చాలు, భార్య ఫసక్. వద్దులే, థ్యాంక్స్. సర్లే ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ బాడీ స్ట్రెచ్ అవ్వాలి, స్ట్రెచ్చింగ్ చేయాలి. పెట్టేలాగా పెట్టావు కాలు, స్ట్రెచ్ అవ్వు, ఇంకా దూరంగా పెట్టు, సాగిపోద్ది. దాన్నే సాగాలి. ఇలా పెట్టు. ఏటా ఇవన్నీ చిన్నప్పుడు స్కూల్లో చేశాను, ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు చిన్నప్పుడు అది చేస్తే ఫ్యాట్ ఎలా తగ్గుతుంది నిషా? ఫస్ట్ బాడీ అలవాటు అవ్వాలి కదా శరత్, వెంటనే వెయిట్ ట్రైనింగ్ చేస్తావేంటి? మంగు ఇంకా ఇంకేటే ఇంకెంతే మంగోకపోతే ఎలాగవుతుంది అది. దీనికేం తగ్గదు ఫ్యాట్, దీనికి తగ్గదు, దీనికి ఎవరు తగ్గుతుంది? మరి లేకపోతే ఎందుకు చేపిస్తున్నావు? సో బాడీకి వచ్చే స్ట్రెచ్ అయితే అప్పుడు యాబ్స్ చేపిస్తాను పొట్టకి. ఆకలేసిస్తుంది, తిని చేద్దాం. అసలు ఏం చేసావు ఆకలేస్తుంది? తెలియదు, ఆకలేసిస్తుంది. ఇదే చాలా ఇంపార్టెంట్ శరత్, కోరికలు ఆపుకో. ఆకలి అనేది ఎప్పుడు ఉన్నదే. ఫుడ్ కోరిక కాదు, అవసరం. నీకు ఇప్పుడు అర్జెంట్గా ఆకలి ఎందుకు వేస్తే? టీ తాగావు కదా, ఆకలి ఎందుకు? ఏం చేసావని చెప్పి నీకు ఆకలి వేస్తుంది? ఏం చేయలేదని ఆకలేసేస్తుంది. పడుకో, యాబ్స్ చేపిస్తాను. ప్లాంక్ చేయడం వచ్చా? ఏ ప్లాంక్? ప్లాంక్ అలాగా ప్లాంక్ మీద ఉండాలి. ప్లైవుడ్లు ఉన్నాయి మన దగ్గర, ప్లాంక్లు ఎందుకు ఉంది? పంచులు వద్దు నాకు వద్దు, పడుకొని చేసావు ఏమని చెప్పు. పడుకో, కళ్ళు మూసుకొని పడుకోకు. ఇలా సగం బాడీ ఎత్తు, మరి ఎలాగైతే కాలెత్తు, అలాగుండు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఏంటది? మినిమం 30 సెకండ్స్ ఉండాలి. నిషా నువ్వేదో తప్పు చేపించేస్తున్నావే. రోజు నేను చేస్తున్నానా? నేను తప్పు చేయట్లేదు, నువ్వే చేయలేకపోతున్నావు. అమ్మో నా హార్ట్. లే శరత్. అబ్బా నిషా, నీకు నచ్చి నువ్వు చేపించేస్తున్నావే. నువ్వు స్ట్రెచ్చింగ్ మంచిది, ఇది నీకు చేయడం రాకపోతే నేను చెత్త చేపిస్తున్నానా ఏంటి? యా ఇంకొంచెం. ఇప్పుడు దీనివల్ల పొట్టలో ఫ్యాట్ ఎలా తగ్గుతుంది రే? కాళ్ళలో ఫ్యాట్ తగ్గుతుంది కానీ పొట్టలో ఫ్యాట్ తగ్గాలంటే కోసి పడేయాలి. నిషా నువ్వు చేపించు అది మాని. ఇట్స్ ప్రాసెస్ శరత్. గడి గుడ్ నీకు వచ్చారా తెలీదు, నాటకాలు వేస్తున్నావు కూర్చొని. 10 సంవత్సరాల నుంచి జిమ్కి వెళ్తున్నావు. నాకు 10 సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు, 5-6 సంవత్సరాల నుంచి వెళ్తున్నా. అసలు నీకు ఇంట్రెస్ట్ లేదు. నీకు చెప్పడం చేత కాదు. ఇంతసేపు చేశాను, ఎంతో కొంత తగ్గాలా? 1 గ్రామో 2 గ్రామో 3 గ్రామ్స్, అట్లీస్ట్ 5 గ్రామ్స్. ఏ గడ్డ గుడ్డు ఏమీ తగ్గలేదు. నువ్వు అసలు ఏం చేసావని తగ్గిపోతావు? కాళ్ళు ఏం వద్దు అసలు, నీ దగ్గర నాకే అక్కర్లేదు. నేను జిమ్కి వెళ్ళిపోతాను. నువ్వు నాటకాలు వేస్తున్నావు, నువ్వు శిష్యుడిని ఇన్సల్ట్ చేస్తున్నావు. శిష్యుడు శపించాడంటే నువ్వు నాలాగా అయిపోతావు. గురువు గారు అంటే మా బ్రహ్మానందం గారు లాగా ఉండాలి. అర్జున ఏంటి బాక్ష సినిమాలోని తాగి పడిపోవడమా? తాగి పడిపోవడం కూడా ఒక ఆర్ట్. అది నీకు వేరేగా ఆర్ట్ వద్దులేదు, ఆర్టిస్ట్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. యు ఆర్ నో లాంగర్ మై గురువు, యు గెట్ లాస్ట్. నువ్వు తిరిగి రా చెప్తాను, జిమ్కి వెళ్తున్నాక నేను చెప్తాను, నేను వస్తాను కదా నీతోటి. ఐ విల్ టెల్ యూ, వెయిట్.
తినే నా జిమ్ ట్రైనర్ అశ్విని. హలో సార్. మీరు జిమ్ చేయరా? షీఈ్ ఎ స్టేట్ అథ్లీట్ అండ్ వెయిట్ లిఫ్టర్. ఓ అవునా? పిచ్చి జోక్ లేకు, డంబెల్ తీసుకొని ఎత్తుమే వస్తుంది. జోకే మేలేదు, సీరియస్గానే అడిగాను. పద ఇక్కడ కూడా ఆత్వా. సార్ ఫస్ట్ టైం కదా సార్ మీరు రావడం? ఇక్కడ రావడం ఫస్ట్ టైం అమ్మా. సార్ ఇది వచ్చేసి కార్డియో సార్. మనం ఇటు సైడ్ కార్డియో చేసుకుంటాం. ఇవన్నీ క్రాస్ ట్రైనర్స్, థ్రెడ్ మిల్స్. ఇటు పక్క సైడ్ వస్తాడికి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాం. అక్కడ వచ్చేసి పొట్ట తగ్గడానికి సార్ పొట్ట తగ్గడానికి కాదు. అదా? అక్కడికి వెళ్ళిపోందా మనం? ఫస్ట్ పద్ధతి ఉంటది, వార్మప్ చేయాలి. వార్మప్ చేయకుండా నాకు వామప్ అక్కర్లేదమ్మా, నేను క్రికెట్ ఆడతాను 50 ఓవర్లు, మంచి బౌలర్ని. సో నా ఆల్వేస్ ఫిట్. జిమ్కి వెళ్ళలేదు కానీ నాకు ఎప్పుడు ఫిట్నెస్ ఉంది. క్రికెట్ ఆడితే వార్మప్ చేస్తా చేయవా? గ్రౌండ్ లో చేస్తాం అది. ఇక్కడ కూడా చేయాలి. అదే ఏం పట్టింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం ఉండక్కర్లేదు వార్మప్ కి. మరి ఫ్రీగా చేయడమే సార్. ఇక్కడ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఇక్కడ రావడానికి. ఇంట్లో చేయట్లేదు కదా. నాకేమీ అవదు, నాకు ఆ మిషన్ ఎక్కిపోలే. పదే ఏదో ఎక్కించి మిషన్ ఎక్కిపోందాం. పద ఎక్కించా మెషిన్. మిషన్ కోసం వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ గచ్చుమి చేయమంటారేంటి మీరు? పద మెషిన్ ఎక్కిపో. సార్ ఇదే సార్ మీ పొట్ట తగ్గే మిషన్. అవునా? కానీ డౌట్ వస్తుంది సార్, పట్టేస్తేమో అని పొట్ట. హలో, నేను జిమ్కి రాలేదు కానీ నా జిమ్ బాడీ అనమ్మా. నీకు చూస్తా చూడు, నువ్వే చూస్తా చూడు, వీళ్ళందరూ నథింగ్ నా దగ్గర. చూసుకొని చెయ్యు. నేను చేసి చూపిస్తాను. నేను నీకు చూపిస్తాను చూడు ఎలా చేయాలో. ఓకే, ఇది ఎంతలో పెట్టావమ్మా? 14 లో పెట్టాను సార్. 14ఆ? చిన్నపిల్లలు అనుకుంటున్నావు ఏంటి? పెట్టేది ఒక 100లో పెట్టు. 100 లేదు అక్కడ. అదే ఒక 50లో పెట్టు. మీ ఇష్టం సార్, చేయండి. చేస్తున్నాను. ఏంటి లాగాలి? వంగుతాను. మరి ఇంకా కొంచెం కింద పొంగాలి సార్. వంగుతానమ్మా వెంటనే, ఫస్ట్ టైం ఎలాగైపోద్ది. మీ హైయెస్ట్ ఎంత? ఇదేనా మీ జిమ్ హైయెస్ట్? ఇది కాదు సార్. ఇంకా తక్కువ? శరత్ నడువు పట్టేస్తా శరత్, పిచ్చి పనులు చేయకే. మరి నీకు సేవలు చేసుకోవాలి నేను. నీకు తెలుసు నాకు అంత టైం లేదు, త్వరగా తగ్గించాలి నేను. చూసారా మీరు ఎంత ఈజీగా చేయడం? ఇక్కడ బాగుంది. నొప్పి రావట్లేదా? ఎక్కడ నొప్పి వస్తుంది? నడువుకి. ఏ రావట్లేదు. పొట్ట మీద నొప్పి వస్తుందా? ఎక్కడ ఏ రావట్లేదు. పడట్లేదురా? పడట్లేదు. ఏటి పడట్లేదు? నీకు వెయిట్ సరిపోవట్లేదు. 40 పెట్టి 60లో పెట్టి. మీరు వెయిట్ చేస్తానే మీ పొట్ట మీద పడుతుంది, లేకపోతే పడదు. పడుతుంది అయితే. సరిపోట్లేదా? ఇంకా కావాలి? ఏం చాలదు నాకు ఇవేవి. సార్ సూపర్, అసలు చూడడానికి ఇలా ఉన్నారు కానీ చాలా బాగా చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నావు అమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? వాక్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? పొద్దున్న సాయంత్రం 2 పూట్ల వాక్, మళ్ళీ మధ్యలో జిమ్మా? ప్రతిదీ ప్రాబ్లమే నీకు. కొంచెం స్లోగా స్టార్ట్ చేయాలి శరత్, అన్ని ఒకరోజు స్టార్ట్ చేసిరు. అవమానం నీకు జరిగిందా నాకు జరిగిందా? నీకు జరిగితే నువ్వు కూర్చొని ఏడుస్తావు. ఒకరోజు అయితే ఒక మాట అని చెప్తే అంత ఏడుస్తావు. ఆ రోజు అవమానం జరగకూడదని నీకు ఎప్పటి నుంచి చెప్తాను జిమ్కి రమ్మని. పాస్ట్ గురించి మాట్లాడకు నిషా, ఫ్యూచర్ గురించి మాట్లాడు. ఫ్యూచర్ గురించి చెప్తాను, మెల్లిగా వెళ్ళు అని. నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటి? నేను సన్నంగా అయిపోతాను భయపడిపోతున్నావు ఏంటి? ఫిట్ అయితే సంతోషించిన దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను. అర్థమైందా? అలా కనిపించట్లేదు నాకు. నువ్వు నీ ఒంటికేం రాకూడదు నా ఫీలింగ్ శరత్, అంతే. తప్పైతే సారీ. హలో శరత్, ఇక్కడ ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. నువ్వు నీ శరత్ ఇక్కడ చచ్చిపోతున్నాను వెళ్ళాక. పెద్దానికి శరత్ ఇక్కడ, శరత్ ఇక్కడ, శరత్తే. నీ పేరు మారిందా ఏంటి మధ్యన? చెప్పుకోవాలి ప్రతిసారి శరత్ 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 అని. చేయనంత కాలం చేయలేదని తినేసావు, ఇప్పుడు చేస్తే ఎక్కువ చేస్తామని తినేస్తున్నావు. నన్ను ఏం చేయమంటారు? శరత్ నిషా, నాకు జరిగిన అవమానం అలాంటి అవమానం కాదు. దానికోసం నేను ఎంతకైనా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, ఎప్పుడైనా వెళ్తాను. రాత్రి 12 గంటలు కూడా వాక్ చేయి. అవసరమైతే చేస్తాను. నిద్రలో మధ్యరాత్రి లేచి వాకింగ్ వెళ్ళిపోతాను. 2 పూట్ల వాక్, జిమ్ సరిపోదు శరత్. అది ముఖ్యం కాదు. యువర్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యూ టేక్ ఇన్, ఏం తింటున్నా అది చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ చేసుకోవాలి శరత్. అలాగే అవ్వదు. నీ వల్ల కాదనుక నేను చేస్తా కదా, నీకు నేను చూసుకుంటాను ఈ ఫుడ్ గురించి. అలా కాదు కదా, మొన్న వచ్చాడు కదా. అది కేటరింగ్ బిజినెస్, అది డైటీషియన్ కాదు. నాకు ఇష్టమైన ఫుడ్ నీకు తెలుసు కదా, నా రుచులకు సరిపోయినట్టు ఫుడ్ చెయ్యి. కష్టమైనా సరే తినాల్సిందే నేను పెట్టింది. తింటున్నాం కదా 17 ఏళ్ళ నుంచి. 17 ఏళ్ళ నుంచి నీకు నచ్చిన ఫుడ్ తింటున్నావు. ఇప్పుడు నాకు నచ్చిన ఫుడ్, నీకు సరిపోయిన ఫుడ్ పెడతాను. సరే ఏదో పెట్టు. పిచ్చినావు నవ్వుకు. సరే ఫుడ్ డిన్నర్ రెడీ చేసి ఫ్రెష్ అవ్వు, అంతవరకు పెట్టు. నీకు
స్నానం చేసుకొని వస్తానే నీలాగే తినిను చెమటలతోని ఛీ ఆ, నేను ఎప్పుడు లేకపోతే తినేసాను చెమటలతో వెళ్ళు. నాకు కాలు పట్టుకుని బతిమాలని నేను తిన్నెలక స్నానం చేసుకునే తింటాను. మా అమ్మ మాకు అలా నేర్పించింది. బా కాలు పట్టుకొని బతిమాలడానికి అంత ఓపిక లేదు కానీ వెళ్ళు. నిషా చెప్పు. ఏంటది? ఫుడ్ బ్యాలెన్స్ డైట్, ఫైబర్ అండ్ ప్రోటీన్. తినాలా డిన్నరు? కాబట్టి మజ్జిగ ఇస్తా తర్వాత, అది కూడా చాలా పల్చగా విత్ నో సాల్ట్. నేను తాగినప్పుడు నీకు ఎందుకే తినడం? తినేటి లాభం. నీకు రివెంజ్ తీసుకోవాలో వద్దా? తీసుకోవాలి. మరి తీసుకోవాలంటే ఇది తినాలి. ఇలా తింటే ఇక గిమ్ము ఎందుకు చేయడం? ఎవడైనా తగ్గిపోతాడు. ఇలాగే తినాలి, అతను చెప్పినట్టు కాదు. మళ్ళీ డ్రెస్సింగ్ ఎందుకే దీనికి? తినడానికి అది అది కూడా ఏం తింటాను నిషా? లెట్రెస్, దట్ ఈస్ సో గుడ్ తెలుసా, దానికి ఎన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నా ఫుడ్ ఎంత భయంకరంగా ఉందో నా రివెంజ్ అంతకంటే భయంకరంగా ఉండాలి. నేను ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను అదన్నీ అతనికి చూపించడానికి. నువ్వు ఇది మంచిది అంటున్నావు, మేము బార్కి వెళ్తే ఆడు బార్లో ఇవే పెడతాడు, అది కూడా మంచిది అనమాట. ఆడు కూడా మా హెల్త్ గురించి ఆలోచిస్తున్నాడు కదా. ఆ గ్లాసే మంచిది కాదు, ఇవన్నీ మంచిదే. శరత్, ఎలాగో మమ్మీ ఇంట్లో పని ఉంది, నేను భోజనం చేసి వచ్చేస్తాను. నువ్వు భోజనం చేసి నా పరిస్థితి ఎలాగో ఓట్సేగా తినేది, ఓట్స్ చేస్తాను, రెడీగా ఉంది, తినేసి వేడివేడిగా. సరే. ఓకే బాయ్. A few moments later. తొక్కుగా ఉందో. ఏం చేస్తున్నావు? అలా ఎలా అమ్ముడు పోయావు సుగ్నేష్? నన్ను మాత్రం అడగొద్దు నిక్కి. ఏ నేను చెప్పలేను. ఏ ఎందుకంటే నేను తిండిపోతుంది. ఓట్స్ కదా అడిగావు. ఓట్స్ చల్లగా అయిపోయిందని చెప్పి బిర్యానీ తెప్పించుకున్నాను. రివెంజ్ అయిపోయిందా? అవుతుంది, సండే కదా ఈరోజు. 3 రోజులు ముచ్చట. సండే బ్రేక్ ఇచ్చాను నిషా. సండే బ్రేక్ ఏమిటి శరత్? ఏదో చూపిస్తాను తొడగొట్టావు. వర్కౌట్, వాకింగ్, 2 సార్లు వాకింగ్. అంటే మా అమ్మతో మాట్లాడాను. మా అమ్మ అంది వాళ్ళెవరో ఇది అన్నారని చెప్పేసి నువ్వు తినడం మానేయడం ఏంట్రా, నీకు పొట్ట ఉందని కదా కామెంట్ చేశాడు, ఆ పొట్టతో హిట్ కొట్టి చూపించు అప్పుడు రా షరత్ అనిపించుకుంటావు అని చెప్పి మా అమ్మ చెప్పింది. ఇంకేం చెప్పారు అత్తమ్మ? మా అమ్మ ఫోన్ చేసింది, ఏంటి లంచ్కి అంటే ఓట్స్ అన్నాను. పాపం చాలా బాధపడిపోయింది. అయ్యో ఏంట్రా ఇంత చేసి ఓట్స్ తింటున్నావు అంటే అప్పుడు చెప్పాను ఎలగలగాని. ఆడవడో ఏదో అన్నాడు చెప్పి నువ్వు తింటామా అనేది ఏంటమ్మా, నువ్వు చక్కగా తిను, వర్కౌట్ మాత్రం చెయ్యు, కానీ నువ్వు పొట్టతోనే హిట్ కొట్టమన్నారు. నాకు అదే కరెక్ట్ అనిపించింది. వాళ్ళెవరో ఏదో అన్నారని చెప్పేసి నన్ను నేను మార్చుకోవడం ఏంటి? సో నువ్వు ఒకసారి ఎప్పుడో ఒకసారి కళ్ళు నువ్వే అనుసుకో నీ గురించి, ఎవరో ఎందుకు అంటారు, అప్పుడు నువ్వు మారుతావేమో. అలా చూస్తుండు, పొట్టతో హిట్ కొడతా.